దగ్గర మాత్రం వ్యర్థ వేషాలు అని చెప్పండి. డబ్బు పంపిస్తేనే డబ్బా పంపించేది. అయ్యో అమ్మో ఎరా ఇప్పుడు దాకా పడుకుని ఎవరు మెత్తయా చిట్టా మరెవరు? ఎద్దు. ఎద్దా? ఎద్దు ఇప్పుడు దాకా నిద్రపోయింది, ఇప్పుడే లేచి తిరుగుతోంది పాపం. ఇట్ట అరుస్తే మళ్ళీ పడుకుంటుంది, ఇంకా నూనె ఉండదు గీనె ఉండదు. ఇంకా ఉషేమిట్రా? నీ కాళ్ళు చేతులు విరిచి గానుగలు వేసి చెప్ప. ఆగో ఆగో ఆగో. చెప్పానుగా పడుకుంటుందని. ఇప్పుడు కాడి మెడ మీద వేసుకుని నువ్వే తిరుగు. తిరుగుతాను. లే ఆ నూనెంతా డబ్బాలోకి ఇస్తావు. ఎంత నూనె తగలడిపోయిందో. ఏమిట్రా? ఇది అమ్మకూడదు, మట్టిలో కలిసిపోయింది. ఒంటికి రాసుకుని తలంటుకో. అంటుకుంటా. కాంతం కాంతం, నువ్వు వెళ్ళి పత్రం పట్రా. రౌతు కొద్ది గుర్రమని ఊరికే అన్నారటోయ్. బుర్రలేని వెధవ కూర్చున్నాడని తెలిసి అది వెనక్కి తిరిగి తెచ్చింది. ఇది అలవాటై రేపు నేను కూర్చున్నా వెనక్కి తిరిగి తెచ్చి నన్ను వెధవం చేస్తుంది. ఏమిటైది? నేను తెమ్మన్నానా? నా నెత్తిరేసి కొట్టు. పత్రం కాదు, పత్రం, స్టాంప్ పేపరు పట్ట. మళ్ళీ సంతకం పెట్టాలా మావయ్య? అవును. నేను పెట్టను. ఎందుకని? ఆయనమ్మ పెట్టద్దంది. పెట్టకపోతే ఈ నష్టం ఎవరు భరిస్తారు? డబ్బా నూనె ఖరీదని తెలుసా? 200. నీ బొంద. ఇది మీ నాన్న మీద జిడ్డావదం కాదు, ప్రశస్తమైన నువ్వుల నూనె. డబ్బా నూనె ఖరీదు 1000. 1000 రూపాయలు. 3 డబ్బాలకి 3000. ఇవో తీసుకో, పెట్టు. ఇది పెట్టింది, ఇది పెట్టింది, ఇది కూడా పెట్టింది. ఇది పెట్టు. ఏమిట్రా అది? మళ్ళీ సంతకం పెడుతున్నావా? మావయ్యకు చాలా నష్టం వచ్చిందట, 3 సహస్రాలు. ఎవరు చెప్పారు? ఏమయ్యా రే లే, మళ్ళీ ఇలాంటి సంతకాలు పెట్టావంటే ఒళ్ళంతా బాధలు పెడతా, జాగ్రత్త. నష్టం వచ్చిందట, నష్టం. ఇంతవరకు ఆయన గారు పెట్టించుకున్న సంతకాలు చాలు. నువ్వు జన్మంతా తప్పులు చేసినా ఆయనకేం నష్టం రాదు. వెళ్ళి స్నానం చేసిరా. ఏమిటండి మీరు కూడాను? ఎంత నష్టాన్ని భరించమంటారు? నిండా ముంచేస్తుంటాను. నిక్షేపం లాంటి నువ్వులోనే పిల్ల కాలంలో ఎలా ప్రవేశిస్తుంది చూడండి. పద్దు రాయద్దు. పద్దు నువ్వు కాదయ్యా రాయాల్సింది, నీ పాపాల పద్దు నేను రాయాలి. నా ఇల్లంతా హక్కు భక్తం చేసుకున్నందుకు రాయాలి. వాడి పొలం చేస్తున్నానన్న పేరుతో ఎక్కడికక్కడ పందికొక్కులా మెక్కుతున్నందుకు రాయాలి. నా బిడ్డ పోయిన 3 నెలలకే మళ్ళీ పెళ్లి చేసుకుని మమ్మల్ని ఎలా హింస పెడుతున్నావని రాయాలి. అనంత గారు అనండి. ఇంతకాలం మీ ఇంటి కుక్క కాపలా కాస్తున్నందుకు మీరు అనాల్సిందే, నేర్పడాల్సిందే. ఊరికి నేను ఎందుకంటారయ్యా? పాపాలు చేస్తుంటే అంటారు. మనిషికి ఒక మాట. గొడ్డుకో దెబ్బని నన్ను గొడ్డంటావా? శివశివ, సతీ తులసి లాంటి దాన్ని నా నోటితో ఆ మాట అనగలనా? పిన్ని గారు సామెత మర్చిపోయారేమో అని. నువ్వు సతీ తులసి సరే. ఇంకా చెప్తాను. ఇంట్లో ఎవరున్నారు? సతీ సావిత్రి లాంటి దాన్ని నన్ను అనుమానిస్తున్నారా? లోపల శబ్దాలు అవుతుంటే సత్యవంతుడికైనా సరే అనుమానం. చూడు నాన్న, నీకు దిష్టి తగులుతుందని చాటుగా పలహారం పెడితే సీతమ్మ లాంటి దాన్ని నన్నే అనుమానిస్తున్నారు. రామచంద్రుడి కనుక అనుమానించానే, ఏం తప్ప? నువ్వు రామచంద్రుడు కాదయ్యా, రావణాచంద్రుడు. ఆ విషయం తెలియకే బంగారం లాంటి నా కూతురు గొంతు కోసేసినాను. అవకాశం దొరికింది కదా అని నా ఇంట్లో తిష్ట వేసి మేసేస్తూ మీరే నా గొంతు కోశారు. సిగ్గు లేకపోతే సరి. సిక్కు లేదని అమ్మ అన్నాడు. అవునన్నా, నేను ఇప్పుడే గోదాట్లో దూకుసేస్తా. నీతో పాటే నేను చచ్చిపోతానన్నా. రా తల్లి. అగో, ఇదే ఈతల పోటీలు అనుకున్నారంటే ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు దూకడానికి చావడానికి మీరెవరు చావక్కర్లేదు. మీరు ఇక్కడే బతికి చావండి, నన్ను
శివయ్య అదేమిటి పట్టపగల్లో చందమామ గురించి పాడుతున్నావు? అడుగో వచ్చాడుగా. ఎక్కడా? ఏడి? నువ్వే ఏ కాదా? గుండ్రటి మొహం, చక్రాల్లాంటి కళ్ళు, ఎన్నెలల్లే నవ్వు. అయితే పాడుకో. ఏ శివయ్య కాస్త వచ్చి ఈ ప్రద్దెళ్ళు అందడం లేదు. వీపు అందకుండా ఎందుకు పెట్టుకున్నావు? మీ ఆడాళ్ళతో ఎప్పుడు ఇదే గొడవ. అవును, వెంకటస్వామి తాళ్ళిబొట్టు తీసుకురాగానే నీకు పెళ్లి అయిపోతుంది అన్నమాట. ఎట్టా అవుద్దయ్యా, నాకంటే పెద్దాడివి, నీకే కాంది. నన్ను చేసుకోనందిగా, ఇంకెట్ట అవుతుంది? ఎవరంది? మా మావయ్య కూతురు చిట్టి. బంగారు కొండవి, నిన్న అంది. ఎందుకంది? మా నాయనమేమో శివయ్యని నీ మొగుడు చిట్టి అంది. చిట్టేమో నేను నీ పెళ్ళానా బావా అని నన్ను అడిగింది. నాకేం తెలుసు, నానమ్మ అడుగు అన్నాను. అన్నిటికీ నానమ్మ అనేవాడికి పెళ్ళందుకు అని చెప్పి నా తల మీద మొట్టకాయ వేసి వెళ్ళి పోసి పిచ్చి మొద్దా, మంచి పని చేసిందిలే. ఇదిగో ఓ మంచి లగ్గం చూసాయి, మన ఇద్దరం మనవాడేద్దాం. ఏంటి శివయ్య వింటున్నావా? లేదు, బొందు కంటుకుంటున్నావు. ఏం శివయ్య పెళ్ళనగానే చేతికేదో కరెంట్ వచ్చినట్టుగా ఉంది. అంటే కర్మ, మను అయితే మన ప్రేమ పట్టపగ్గాలు ఉండవు. ఊరి సచ్చినోడా నువ్వా? ఎల్లెలా ఏటే సుబ్బులు, చెయ్యి మారగానే సాకు తగిలిందటే చుట్టుకున్నట్టుకున్నావు. పట్టేవాళ్ళ బుద్ధేంటో ఆ చెయ్యి వాటంలోనే తెలిసిపోద్ది. అమ్మో! పొద్దునే ఏ మొహం పడితే ఆ మొహం చూడకు. అత్తయ్య ఏదో ఉండనా లోపలికి వెళ్ళు. పొద్దున్నే నీకెందుకులే మా పళ్ళు, అవి అక్కడ పడేసి లోపలికి వెళ్ళు. పర్వాలేదులే వదినా, ఇందులో తప్పే ఉంది. తప్పే ఉంది అని నిలదీసి అడిగితే నేనేం చెప్పను? నిన్న పొద్దున్నే నీ మొహం చూశాక ఆ పక్కింటి ఆయన కాలు జారి పడ్డాడట. వాళ్ళ ఆవిడ ఒకటే తిట్టిపోసింది. పొద్దునే లేచి ఎవరైనా కాస్త మంచి మొహం చూడాలనుకుంటారు పాపం. ఏమే నీళ్ళు, నువ్వు వెళ్ళి కాస్త కాఫీ పని చూడమ్మా. వెళ్ళు. లలితమ్మ గారు, లలితమ్మ గారు. అదేమిటి రోజు ఎంచగ్గాను దుర్గమ్మ గారు అని నా పేరు పెట్టి పిలిచేదానివి, ఈ రోజు ఏమిటి లలితమ్మో అంటా గావుకేకలు దుర్గమ్మ లలితమ్మ అయిపోయింది ఏమిటి? అదెట్టా అవుతుందమ్మా, దుర్గమ్మే లలితమ్మ. నా జాకెట్ నా లాగు, నా చొక్కా ఎక్కడా? ఇదిగో బాబు, తమ చీరలు 2 రాసుకోండి. ఒరే చెంప అక్కడ పెట్టరా. రా బాబు, ఇదిగో మీ అమ్మగారివి 6 చీరలు. మరి జాకెట్లు ఇదిగో ఉన్నాయి. ఇవి నీ చట్లు నిక్కర్లు, జాగ్రత్తగా పట్టుకెళ్ళు. అమ్మో ఇన్ని బట్టలే? మొగుడుతో కాపురం చేసే నేనే ఒంటి మీద బట్ట రాటి మీద బట్టతో అఘోరిస్తున్నాను. మొగుడు లేని ఇవిడి గారికి అమ్మా రేవుకు 6 చీరలే.
ఇట్ట ఈ స్త్రీలకి ముస్త్రీలకి అయ్యగారి సంపాదన అంతా తగలేస్తే నేను నా బిడ్డలు అడుక్కు తినాల్సిందే. చిచ్చి మీ బట్టలే అనుకున్నాను. మీ మనసు కూడా నీరకాయ పట్టి మురికెత్తిపోయింది. ఒక్కసారి మీ ఆయన గారు ఉడకేసి ఇస్త్రీ చేస్తే నా స్వామి రంగా. ఏమిటే గొడుగుతున్నావు? అబ్బే ఏం లేదమ్మా. అయినా మీరు కూడా ఏందమ్మా, దేవుడు ఏదో చిన్న చూపు చూడబట్టి ఆవిడ మీ ఇంటికి వచ్చింది గాని నిన్నటిదాకా ఆవిడ లక్షణంగా బ్రతికిన మనిషేగా. అంటావు మధ్యలో నీ సమయం పోయింది. బట్టలు ఎక్కువేస్తే డబ్బు బాగా గుంజొచ్చని నీ ఆలోచన. ఆవిడ గారి బట్టలకి మీరేం డబ్బు ఇవ్వక్కర్లేదులేండి. పుట్టాడు కష్టంలో ఉంది. ఆవిడికి ఈ పాటి సాయం చేస్తే పుణ్యమైనా దక్కుద్ది. ఆహా, అంత పుణ్యం కావాలంటే నీ కొంపకి తీసుకెళ్లి నెత్తిన పెట్టుకు పూజించు ఈ సంతని. ఆవిడ రావాలే గాని ఆ మాత్రం అన్నం పెట్టలేకపో. మా కొంపలు ఇరుక్కు కావచ్చు కానీ మా మనసులు ఇరుక్కావు. మనసులు గుండెలు కోసి పెడితే సంతోషపడే ఘటాలు కావు. ముక్కుద్దులా మేపినా మనుషుల్ని పీక్కు తినే రకాలివి. అమ్మా అమ్మ అన్నం పెట్టవా? వచ్చి భుంచొద్దు గాని పద, బడికి టైం అవుతుంది. ఏమ్మా, పిల్లాడికి అన్నం పెట్టకుండానే స్కూలుకు పంపుతున్నావు? మాటంటేనే మూతి విరుపులైతే చాలా కష్టం. ఈ పూటైతే మానిపించావు, మధ్యాహ్నం తప్పుతుందా, సాయంకాలం తప్పుతుందా, రాత్రికి తప్పుతుందా? ఈ ఒక్క పూట అలా చేస్తే మాకేం మిగిలేది లేదు. శుభ్రంగా కూర్చోపెట్టి వెళ్ళవయ్యా, వెళ్ళు. అది కాదు వదినా, నిన్న పొద్దున అన్నం తిని కక్కుకున్నాడు, అందుకని. పడ్డం లేదంటే ఇడ్లీలు బొడ్లీలు చేస్తాననుకుంటున్నావేమో. 3 రోజులు అన్నమైనా కుండలో వేస్తే ఎగబడి తింటారు నా బిడ్డలు. వీడు అలవాటు చేసుకుంటాడులే వదినా. ఇక్కడ గొడిగే. నీకు వర్షం వస్తుందేమోనని. సర్లే ఎక్కడైనా పెట్టు. రామ రామ. ఏయ్, ఇక్కడ కాదు అక్కడ. రామచంద్ర, అయ్యయ్యో ఏమిట్రా ఈ తలతిక్క పనులు? చూడలేదు. సర్లే, బిడ్డ పూర్తిగా తడిసిపోయాడు. ఏమనుకోకమ్మా. పర్వాలేదు. చాలే. అయితే రేపటి నుంచి నీళ్లు కూడా పోయాను. ఒరే, ఇదంతా నా కోసం అట్రా, నీ కోసం కాదు. ఏది చేసినా భక్తితో చెయ్యాలయ్యా. అయితే ప్రసాదానికి వెళ్ళినా వెళ్ళు. ఓం రాజాతిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాం కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు. ఇంకా నైవేద్యం కాలేదురా. శ్రవణో దదాతు. చూస్తున్నానులేండి, మీరు తినకుండా అంతా బాబుకే తినిపిస్తున్నారు. తీసుకోండి. నాకు లేదనా? నేను మళ్ళా అడిగితే ఇస్తారు. ఈ గుడి మాకు బాగా తెలుసు. నేను మా నానమ్మ రోజు వచ్చి ఇదంతా కడిగి ముగ్గులేస్తాంగా. తీసుకోండి, తీసుకోండి. తీసుకోమ్మా. అసలు దేవుడు గర్భగుడిలో ఉంటే వీడు ఊరేగింపుకు వెళ్లే ఉత్సవ విగ్రహం లాంటి వాడు. పుణ్యమే. రాజమ్మ, ఆ అమ్మాయి ఎవరో తెలుసుగా? మన చలపతి చెల్లెలు లలిత. అలాగా, నేను గుర్తుపట్టలేదు. నిన్ను గుర్తుపట్టలేకపోయానమ్మా. ఏమనుకోకు. ఏమిటో మనిషికొక చింత పెడతాడా దేవుడు. గంగిగోవు లాంటి
మీ అన్నయ్యకి ఆ మహాతల్లి మీ వదిన ఎలా దొరికిందో. వస్తానండి. పదమ్మా. చూడమ్మా, ఇంత చిన్నతనంలోనే నీకొచ్చిన కష్టం సామాన్యమైంది ఏం కాదు. ఇలాంటప్పుడే మనసు చిక్కబట్టుకోవాలి. నేను ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నానంటావు? కళ్ళ ముందే కాపురం చేస్తున్న కూతురు పోయింది, కొడుకు కోడలు పోయారు. చిన్నతనంలో జరిగిన ప్రమాదంలో మెదడికి దెబ్బ తగిలి నా మనవడు ఇలా అయిపోయాడు. ఇవన్నీ తట్టుకుంటూ మందులు మాకులు తింటూ ఇంకా బ్రతికుండాలనుకుంటున్నానంటే ఎందుకంటావు? నా మీద ఆధారపడ్డ వాడి కోసం, నా మనవడి కోసం. భగవంతుడా, వాడి బుద్ధి పెంచకపోతే పోయే, ఏ కల్మషం ఎరగని ఆ పసితనాన్ని అలాగే ఉంచు. చెప్పింది చేసే పట్టుదల, దీక్ష అవైనా ఇచ్చావు, అంతే చాలు అని రోజుకొక్కసారి ఆ దేవుడికి గుర్తు చేయటానికి ఈ కట్టిని ఇలా ఉంచాను. అమ్మా, చాదస్తం అనుకోకపోతే ఒక్క మాట చెప్తాను తల్లి. నువ్వు కూడా ఒక మంచి రోజు చూసుకుని ఈ గుడి ప్రాంగణం తుడిచో, మెట్లు కడిగో, ఇంత సేవ చేసుకో. అంత మాత్రాన బాధలు తీరిపోతాయని కాదమ్మా. ఆ భగవంతుడి అనుగ్రహం ఉంటే ఈ కష్టాల సముద్రంలో పడి కొట్టుకుపోకుండా కనీసం మోకాటి లోతునైనా సాగిపోగలమని. ఆ లలితమ్మ ప్రసాదాలు పెట్టి పిల్లాడిని స్కూలుకు పంపుతోందంటే ఆ వదిలి గారు ఎంత అమానుషంగా ప్రవర్తిస్తుందో ఆలోచించు. అదో నీ ఇష్టం వచ్చినప్పుడు అలా రావడానికి పోవడానికి ఇది ఏమన్నా ఇదనుకున్నావా? టీ గుంజీలు ఏదో పొరపాటు అయిపోయింది. రేపటి నుంచి వాడి టైంకి వచ్చేస్తా. రేపటి సంగతి రేపు చూద్దామమ్మా. ఈ క్లాస్ అయ్యేదాకా గుంజీలు తీవేద్దావా అని, అప్పుడు కానీ రాంగ్ కుదరదు. ఒరే ఒరే, ఏమిటా ఇది? మీరు క్లాస్ అయ్యేదాకా తీగుంజలు తీయండి. వాడికి నాకు సామ్యం ఏమిట్రా? వాడు తప్పు చేశాడు, తీయొద్దు. మీరు తప్పు చేశారు. నేనేం చేశాను? వాడు ఎందుకు ఆలస్యంగా వచ్చాడో తెలుసుకోకుండా తీగుంజలు తీయమనడం తప్పు కదా. రే, ఎందుకు ఆలస్యమైంది? నువ్వు తీయొద్దు. ఏమ్మా, ఎందుకు ఆలస్యమైంది? వాళ్ళ వదిన బాగా చూసుకోపోతే ఏమండి? గుడికి నిజమే కదా, గుడికి తీసుకెళ్లి ప్రసాదం పెట్టి తీసుకొస్తోంది పాపం. అన్ని మెట్లు ఎక్కి దిగాలంటే ఆలస్యం అవుదా? అవుతుంది. ఆ సంగతి చెప్పొచ్చు కదమ్మా. అంతే, ఆపు ఆపు. మాస్టారు, రేపటి నుంచి గుడిలో ప్రసాదం అయిన తర్వాత వీడు వస్తుండగా చూసి బెల్లు కొట్టండి. అట్టాగే లేరా, వెళ్ళు వెళ్ళు. నీ పేరేమిట్రా? బాలసుబ్రహ్మణ్యం. బాలసుబ్రహ్మణ్యం. తెలిసిందిలేండి, మీ పేరు లలిత, నా పేరు చెప్పున వీర వెంకట సత్య శివసుందర రామయ్య. మీ పేరులో 3 అక్షరాలే, లలిత. నా పేరులో 3 ఉన్నారు. వీర వెంకట సత్య అన్నవరం స్వామి, శివ నేను, సుందరరామయ్య మా తాతయ్య. మరి మీ పేరులో ఎవరున్నారు? ప్రస్తుతానికి నేను, మా బాబే. ఇలా సహాయం చేస్తే పుణ్యం, కానీ మొగాళ్ళు మాత్రమే చేయాలి.